తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. పాలమూరు జిల్లాలో జరిగే గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి బయలుదేరిన మంత్రి హైదరాబాద్ నుంచి షాద్నగర్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత ప్రయాణం ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని వాకబు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోపు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇదే నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే మరో 1000 కొత్త బస్సులు వస్తున్నాయని, ఎవరికీ ఇబ్బందులుండవని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీ కండక్టర్ తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బాండ్స్ అమలు చేస్తామని, త్వరలోనే పీఆర్సీ అమలుపై చర్చిస్తామన్నారు. ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం తెలిపారు. మంత్రి వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా బస్సులో ప్రయాణించారు. రావడానికి రాత్రి మళ్ళీ 5 రోజులు వచ్చేసి 60 రోజులు సమయం పట్టించుకున్నామా 70